ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈ రోజు నిఫ్టీ 40 పాయింట్స్ నెగిటివ్ ఓపెన్ అయింది. అరౌండ్ 25,650 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఓపెన్ అయింది. ఈ రోజు మార్నింగ్ నేను నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. 25,650 సిఈని అరౌండ్ 52 రూపీస్ దగ్గరగా బై చేశాను. నేను నా పాత పద్ధతిలో 2000 క్వాంటిటీ బై చేశాను. నేను ఆ ట్రేడ్లో అరౌండ్ 1 lakh క్యాపిటల్ పెట్టాను. నేను ఆ ట్రేడ్ తీసుకునేటప్పుడు మార్కెట్ అరౌండ్ 25,550-560 పాయింట్స్ దగ్గరగా ఉంది. నేను ఎందుకు ఈరోజు సిఈ ట్రేడ్ తీసుకున్నాను, పీ ట్రేడ్ కాకుండా అంటే, నిఫ్టీలో 25,550 లెవెల్ కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్గానే నేను కన్సిడర్ చేశాను. అక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకొని కొంచెం పెరుగుతుందన్న వ్యూలో నేను సిఈ ట్రేడ్లో ఉన్నాను. మార్కెట్ 25,550 దగ్గర సపోర్ట్ తీసుకొని 600 వరకు వెళ్తుంది. ఆ లెవెల్ని టెస్ట్ చేస్తుంది. ఆ లెవెల్ బ్రేక్ అవుతుందా లేదా అవన్నీ నేను చూడలేదు. బట్ ఆ లెవెల్ని అయితే టెస్ట్ చేస్తుంది అన్న వ్యూలో నేను సిఈ ట్రేడ్లో ఉన్నాను. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఓవరాల్ మార్కెట్ చూడను. నేను ఫస్ట్ ఫామ్ అయ్యే 10 minutes క్యాండిల్స్లో ఏమవుతుందని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ఎస్టిమేషన్స్తోనే నేను ట్రేడ్ తీసుకుంటాను. కంప్లీట్గా మార్కెట్ ఏమవుతుంది, అప్ సైడ్ ఉంటుందా, డౌన్ సైడ్ ఉంటుందా అన్న వ్యూ నేను చూడను. అండ్ నేను నిఫ్టీలో 100 పాయింట్స్ 200 పాయింట్స్ ఇలా ఇన్ని పాయింట్స్ నేను కన్సిడర్ చేయను. అంటే ఒక 100 పాయింట్స్ చూద్దాము అలా అనుకోను. బికాస్ నిఫ్టీ సెన్సెక్స్లా ఉండదు. నిఫ్టీ ఒక 50 పాయింట్స్ బిట్వీనే ఉంటుంది. పెరగడం పట్టడం అలా అవుతూ కన్సాలిడేట్ అయిపోయి ప్రీమియమ్స్ని డికే చేస్తుంది. సెన్సెక్స్లా అన్ని పాయింట్స్ పెరగదు నిఫ్టీ. సో నేను నిఫ్టీలో ఒక 100 పాయింట్స్ పెరుగుతుంది అలా ఎప్పుడూ ఒక ఎస్టిమేషన్ వేసుకోను. నేను ఒక 35 to 50 పాయింట్స్ అనుకుంటాను అంతే. రీసెంట్ టైమ్స్లో నిఫ్టీ మూమెంటం ఇచ్చింది. ప్రీమియమ్స్ బాగా పెరిగాయి, మూమెంటం కూడా చాలా ఉంది. కంపారేటివ్లీ నేను పాస్ట్లో చూసిన నిఫ్టీ కన్నా రీసెంట్ టైమ్స్లో నిఫ్టీలో చాలా మూమెంటం ఉంది. యూజువల్లీ నేను నిఫ్టీలో అంత పేషెన్స్ పెట్టి ఒక లెవెల్స్ అలా చూడాలి అని అనుకోను. బికాస్ నిఫ్టీ సెల్లర్స్ డామినేటెడ్ ఇండెక్స్ కాబట్టి అక్కడక్కడే ఉండి కన్సాలిడేట్ అయ్యి ప్రీమియం డికే అవుతుంది అన్న వ్యూలో నేను నిఫ్టీలో ఎక్కువ పాయింట్స్ చూడాలి, ఆ లెవెల్స్ బ్రేక్ అవుతాయి అని ఆ వ్యూలో ఉండను నేను. కానీ ఫ్యూ వీక్స్గా నిఫ్టీ హై మొమెంటంలో ఉంటుంది కదా, ఈరోజు కూడా అంతే మొమెంటంలో ఉంటుందన్న వ్యూలో ఉన్నాను నేను. సో నేను ట్రేడ్ తీసుకోగానే నేను అనుకున్నట్టే మార్కెట్ పెరిగింది. 25,600 వరకు వెళ్ళింది. కానీ నా ప్రీమియం 10 రూపీసే పెరిగింది. నిఫ్టీ 50 పాయింట్స్ పెరిగింది, బట్ ప్రీమియం 10 రూపీసే పెరిగింది. కొంచెం తేడాగా అనిపించింది. 50 పాయింట్స్ పెరిగినా ప్రీమియం 10 రూపీసే పెరిగింది కదా, కొంచెం డిక్కీ ఉంది. కొంచెం కాదు, చాలా డిక్కీ ఉంది. కొంచెం అటు ఇటు అయ్యేలా ఉందన్న వ్యూలో నేను ఒక 1000 క్వాంటిటీని సెల్ చేసేసాను. బట్ స్టిల్ ఇంకొంచెం మార్కెట్ పెరుగుతుంది. అకార్డింగ్లీ ప్రీమియం అడ్జస్ట్ అవుతుందన్న వ్యూలో ఇంకో 1000 క్వాంటిటీ హోల్డ్ చేస్తున్నాను. నిఫ్టీ ఒక 20 పాయింట్స్ పడిపోయింది, నా ప్రీమియం 10 రూపీస్ పడిపోయింది. 50 పాయింట్స్ పెరిగినప్పుడు 10 రూపీసే పెరిగిన నిఫ్టీ 20 పాయింట్స్ డౌన్ అవ్వగానే 10 రూపీస్ ప్రీమియం పడిపోయింది. అప్పుడు అర్థమైంది నిఫ్టీ తన పాత పద్ధతిలోకి వచ్చేసిందని. నువ్వు ఎప్పటికీ మారు, నువ్వు ఇంతే. చాలా డికే ఉంది. సో నేను ఇమీడియట్గా అరౌండ్ 54 రూపీస్ దగ్గరగా నేను ఇంకో 1000 క్వాంటిటీని కూడా సెల్ చేసి అరౌండ్ 11,000 ప్రాఫిట్ బుక్ చేశాను నేను ఈరోజు. తర్వాత నేను ఇంకొక పీ ట్రేడ్ తీసుకోవాలనుకున్నాను, కానీ నిఫ్టీలో మార్నింగే అంత డికే ఉంది కదా, ఫర్దర్గా ఇంకెంత డికే ఉంటుందో అన్న ఆలోచన నన్ను ఆపేసింది. ఇంకో ట్రేడ్ వద్దులే అన్న ఫీలింగ్ తీసుకొచ్చింది. సో అలా ఈరోజు నేను ఆ ట్రేడ్ని కంప్లీట్ చేసేసాను. అండ్ ఇప్పుడు మీరు గ్రాఫ్ ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ ఫామ్ అయిన 10 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. నువ్వు సిఈలో ప్రాఫిట్ ఎలా బుక్ చేసావు, ఇది ఫేక్, ఇది జెన్యూన్ కాదు అని అనుకోవచ్చు. నేను చెప్తాను. 9/7కి నిఫ్టీలో 40 పాయింట్స్ నెగిటివ్ చూపిస్తుంది. అరౌండ్ 25,650 దగ్గరగా మార్కెట్ ఓపెన్ అవుతుందని చూపిస్తుంది. వన్స్ మార్కెట్ 9:15కి ఓపెన్ అవ్వగానే వితిన్ సెకండ్స్లో నిఫ్టీ పడిపోయింది. 25,550 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఫాల్ అయింది. అందుకే ఫస్ట్ ఫామ్ అయిన 10 minutes క్యాండిల్ అంత స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్లా ఉంది. నేను 550 దగ్గరగా నేను సీ ట్రేడ్ తీసుకున్నాను. అదే క్యాండిల్లో 600 వెళ్ళింది మార్కెట్. ఆ టైంలో నేను సెల్ చేసేసాను నా ట్రేడ్స్ని. మళ్ళీ అదే క్యాండిల్లో మార్కెట్ పడింది. అరౌండ్ 25,570 పాయింట్స్ దగ్గరగా ఆ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఇప్పుడు మీరు అంత స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ చూస్తున్నారు. సో రెడ్ క్యాండిల్లో మీరు సిఈలో ప్రాఫిట్ ఎలా బుక్ చేశారో అని అనుకోవద్దు. లైవ్లో చూస్తే అర్థమవుతుంది. వితిన్ సెకండ్స్లో మార్కెట్ ఫాల్ అయిపోయింది. అందుకే అంత స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఉంది అది. అండ్ నేను భారత్ కోకింగ్ కోల్ ఐపీఓ అప్లై చేశాను. అనుకున్నట్టే అలాట్ అవ్వలేదు. మీలో ఎవరికైనా అలాట్ అయిందా? అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం, మీరు అకౌంట్లో మనీని విత్డ్రా చేసేస్తారా
ఆ మనీని ఏం చేస్తారు అని అడుగుతున్నారు. ఏం చేస్తాను అన్నది నేను తర్వాత చెప్తాను. బట్ నేను ఇమ్మీడియేట్‌గా ప్రాఫిట్‌ని విత్‌డ్రా చేస్తాను. ఎందుకు విత్‌డ్రా చేస్తాను అంటే, సపోజ్ ఏదైనా లాస్ వచ్చినప్పుడు అమౌంట్ ఉంటే యావరేజ్ చేసేస్తాను. సో, ఇంకా లాస్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ వ్యూలో నేను వచ్చిన ప్రాఫిట్ వచ్చినట్టు విత్‌డ్రా చేసేస్తాను. అండ్ అకౌంట్‌లోనే ఉంటాయి కదా! మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు కదా! అంటే, కానీ యాడ్ చేసే ఒక టైం ఉంటుంది కదా! ఆ టైంలో అట్‌లీస్ట్ మనం థింక్ చేస్తాం. కరెక్ట్ చేస్తున్నామా లేదా అని. ఆ టైం కోసం నేను అమౌంట్‌ని అందులో పెట్టను. ఎప్పుడు ప్రాఫిట్ అప్పుడు విత్‌డ్రా చేసేస్తాను. ఇంతకీ మీరు ప్రాఫిట్ బుక్ చేసారా? లాస్ బుక్ చేసారా? అండ్ ఈరోజు మార్కెట్ మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.